ఆపతి టైంలా ఉత్తగానే బుగులు పడతారు చాలా మంది. గా టైంకు ఏం దోయదు. మళ్ళా పెద్ద పెద్ద తోపులం అనుకున్నోళ్ళే ఆదురుకొని అవతలు కురుకుతారు. ఇక బుడ్డపోరల పరిస్థితి ఎట్లుంటది? కానీ జర్రంత ధైర్యం తెచ్చుకొని తెలివిగా ఆలోచన చేస్తే ఎసొంటి ఆపదలకెళ్ళైనా అల్కగా బయటపడవచ్చు. కాకుంటే గా టైంలో అందరికి దోయది. కానీ గీ షెల్లెమ్మ అట్ల కాదుల్లో చిన్న ఉపాయంతో పెద్ద ఆపద తప్పించుకుంది. వరెవ్వా ఇకమత్ అంటే చెల్లేది. ఆవు మళ్ళా కోతులను గెదిమింది, కొలువు పట్టింది. పేరు నిఖిత, వయసు 13 ఏండ్లు, ఉండేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలా. మొన్న ఏడాదిన్నర బుజ్జమ్మను పట్టుకొని ఒక్కతే ఉన్నదట ఇంట్లో. గదే టైంలో కోతుల మంద ఇంట్లోకి జొర్రింది. అందరి లెక్క ఆదురుకోక ఖతర్నాక్ ఐడియా చేసింది. జప్పున ఫోన్ తెరిచి एलेक्सा कुत्ते की आवाज निकालो। ఇగేముంది, ఇంట్లో కుక్కలు ఉన్నట్టున్నాయని కోతులు దెబ్బకు తోక వీకినాయి. ఇంతకు నడుమిట్ల అలెక్సా ఎవలు అంటారా? వాయిస్ కమాండ్ తో నడుస్తది. అంటే మన మాటలే రిమోటు. పాటలు పెట్టమంటే పాటలు పెడతది, సప్పులు చేయమంటే సప్పులు చేస్తది. ఈ నడుమ చాలా మందే వాడుతున్నారు. గంత ఆపతిలో కూడా అలెక్సా తోటి కుక్కలర్చినట్టు అర్పించి కోతులను గెదిమిందన్నట్టు. లేకుంటే ఎంత పరిశానవో ఏమో. और सामान इधर उधर फेंक रहे थे। फिर मेरी नजर एलेक्सा पे पड़ी। मैंने एलेक्सा से बोला, एलेक्सा कुत्ते की आवाज निकालो। నిఖితమ్మ చక్కటి ఐడియా చేసిందని సోషల్ మీడియాలో మస్తు మంది తారీఫ్ చేస్తున్నారు. ఆయనతో వీడియో కార్ల కంపెనీల ఓనర్ ఆనంద్ మహీంద్ర సార్ నజర్ల పడ్డది. చెల్లెమ్మ తెలివికి ఫిదా అయ్యి మంచిగా చదువుకో, మా కంపెనీలనే జాబ్ ఇస్తా అని మాటిచ్చిండు. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తది అంటారు. కానీ చిన్న బుజ్జిని కాపాడింది, ఈమెకు జాబ్ ఇచ్చింది అన్నట్టు.